మేడం అసలు ఈ రిషికొండకి బోడిగుండు కొట్టించి మరి నిర్మించినటువంటి ఈ విలాసవంతమైనటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించిన భవనాలు కాదు అంటూ కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న మాటలు మనం వింటున్నాం. అలాగే కొంతమంది ఏమో అవి అసలు జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించిన భవనాలు, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడని భావించే ఆ విలాసవంతమైనటువంటి భవనాలు నిర్మించారు, అందులోనే ఉండే ప్లాన్ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వైసీపీ నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం కానే కాదు, దేశ ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు వాళ్ళు ఉండేందుకు వీలుగా అక్కడ పర్యాటకానికి సంబంధించి కూడా మేము ఆ భవనాలను నిర్మించామన్నట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తూ ఉన్నారు. అసలు ఇంతకీ రిషికొండకి బోడిగుండు కొట్టించి మరి ఆ విలాసవంతమైనటువంటి భవనాలను ఎవరి కోసం నిర్మించారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేతకి కోసం ఎక్కాను అన్నట్లే ఉంది తప్పితే వేరేగా లేదండి. ఇది ఖచ్చితంగా అబద్ధాల పుట్ట, వైరుధ్యాల పుట్ట వీళ్ళు చెప్పేది. మొదట అసలు మరి ప్రభుత్వాల కోసమే కట్టారు, రాష్ట్రపతుల కోసమే కట్టారు, వాళ్ళ కోసమే కట్టారు, వీళ్ళ కోసమే కట్టారు, అంతా నా జీవితం అంతా ప్రజలకే అంకితం అనుకున్నప్పుడు అసలు దాన్ని ఎవరన్నా చూడాలి అని వచ్చినప్పుడు ఎందుకు చూపించలేదు అంటే అక్కడ ఏదో ఒక రహస్యం ఉంది అని అర్థం. మీరు ఏదో దాచిపెడుతున్నారు అనేది అర్థం. ఇది నిర్వివాదాంశం. మీరంత దాచిపెట్టి మరూ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ రోజు అర్ధరాత్రి ఆ బిల్డింగ్ తయారు కాదు కదా. అది తయారు కావాలి అంటే ఫస్ట్ అసలు అక్కడ దాన్ని అనువుగా ఆ స్థలాన్ని మార్చాలి, దాని నైసర్గిక స్వరూపాన్ని మార్చాలి, అంటే రూపురేఖలు మార్చాలి, ఎంత అవసరమైతే అంత చదును చెయ్యాలి. దానికోసమే వీళ్ళు గుండు కొట్టారు. చదును చేసి బిల్డింగ్ ప్లాను అప్రూవల్కి పెట్టాలి. ఎవరివ్వాలి దాన్ని? ఎంత ప్రభుత్వానిదైనా వైజాగ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇవ్వాల్సిందేగా. అది వైజాగ్ కింద ఉంటే వైజాగ్, లేకపోతే రిషికొండ కింద ఉంటే రిషికొండ కింద ఇవ్వాల్సిందే కదా. మరి దానికి సంబంధించిన అనుమతులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అలాగే పర్యావరణ అనుమతులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఓ పక్కన ఇంకా రకరకాల అనుమతులు ఉన్నాయి మాకు అని చెప్తున్నారు. అన్ని అనుమతులతో కట్టిన బిల్డింగ్ అయితే గనక ఎందుకు ఎవరన్నా చూస్తాము అంటే పోనీ ప్రతిపక్షాలు, లేదు అనుకుంటే కొంతమంది పర్యావరణవేత్తలు చూద్దాము అనుకుంటే మీరు ఎందుకు చూడనివ్వలేదు? చూడనివ్వాలి కదా. మరి ఇది పర్యాటక శాఖ కింద కట్టారా? నిధులు పర్యాటక శాఖ నుంచి ఇచ్చిన నిధుల్నే దీనికి సమకూర్చారా? లేదు అనుకుంటే రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ నిధులు సమకూర్చారా? ఈ నిధులు సమకూర్చిన నిధుల్ని టెండర్లు పిలిచారా? లేదు అనుకుంటే ఇవి నిధులు ఎలా, ఏ ప్రాతిపదికన ఈ నిధుల్ని విడుదల చేశారు? ఇవన్నీ కూడా ఇవాళ సమాధానం చెప్పుకోవాలి వాళ్ళు. సమాధానం చెప్పందే కుదరదు. ఇదేమి చిన్న విషయం కాదు, 5 కోట్లు 10 కోట్లు వ్యవహారం కాదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అని పెట్టారు కదా చంద్రబాబు నాయుడు మీద. ఆ రోజు చెప్పింది ఎంత? వాళ్ళు 220 కోట్లని, 220 కోట్లు, 270 అన్నారు, రకరకాల మార్చి చివరికి 28 కోట్లని తేల్చి ఆ 28 కోట్లు కూడా సిఎస్ఆర్ కింద ఇచ్చిన డబ్బులు అని చెప్పారు తప్పితే అది లంచం కాదు అనేది క్లారిటీ వచ్చేసింది. మరి 450 కోట్లు, 500 కోట్లు, అలాగే 120 కోట్లు లోపల సింగారాలు చేయటానికి ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడి నుంచి అనుమతులు తీసుకున్నారు మీరు అనేది తేలాల్సిందే కదా. ఇవన్నీ ఎలా ఉంటే అసలు ఒక బిల్డింగ్ మనం కడుతున్నాము ప్రభుత్వం తరఫున అని అంటే గనక దేనిని ఉద్దేశించి కడుతున్నాం, దాని యొక్క లాభం ఏంటి, భవిష్యత్తుకి ఎంతవరకు ఇది పనిచేస్తుంది? ఇప్పుడు 500 కోట్లు పెట్టామండి, 500 కోట్లు పెడితే ఒకవేళ పర్యాటక శాఖ కిందే కట్టామండి దాన్ని, అంటే టూరిజం డెవలప్మెంట్ కోసమే కట్టాము అనుకుందాం. మరి 400-500 కోట్లు ఖర్చు పెట్టి కట్టినప్పుడు కనీసం సంవత్సరానికి ఒక 100 కోట్లైనా లేదంటే ఒక 50 కోట్లైనా ఆదాయం వచ్చేలాగా మీరు ఏమన్నా డిజైన్ చేశారా? ఇప్పుడు ప్రతిదానికి ఏం చేస్తారు, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. ఒక ఇండస్ట్రీ పెట్టేటప్పుడు
మనం ఒక బుక్ తయారు చేస్తాం కదా, Hmm. దీనికోసం ఇంత ఖర్చు అవుతుంది, దీని నుంచి ఇంత ఉత్పత్తి వస్తుంది, ఈ ఉత్పత్తి వల్ల ఇంత ఆదాయం వస్తుంది, మనం పెట్టే క్యాపిటల్ ఇంత, దానికి వచ్చే డబ్బులు ఇంత, ఈ లెక్కలన్నీ ఉంటాయి కదా. Hmm. మనం వ్యక్తిగతంగా మనం ఏదన్నా చేసేటప్పుడు కూడా, మనం ఒక ఇంట్లో ఏదన్నా చేసేటప్పుడు కూడా ఈ మాత్రం లెక్కలు వేసుకుంటాం, Hmm. ఒక వ్యాపారం పెట్టేటప్పుడు లెక్కలు వేసుకుంటాం. అలాంటప్పుడు ప్రభుత్వం కదా అది. Hmm. అంటే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికారంలో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆ డబ్బుని సంరక్షించే వాళ్ళే తప్పితే ప్రజాధనాన్ని Hmm. సొంతానికి వాడుకుంటానికి కాదు కదా ప్రజాధనం ఉండేది. Hmm. మీరు అసలు ఏ ప్రాతిపదికన కట్టారు? చూడబోతే తలా ఒక దిక్కుకి ఇప్పుడు వీళ్ళంతా సంతలో తప్పిపోయిన వాళ్ళ మాదిరి తలా ఒక మాట మాట్లాడుతున్నారు. Hmm. అసలు మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడటల్లా. Hmm. అసలు ఇది టూరిజం దీని కింద ఉంది. Hmm. ఇప్పుడు అడు తిరిగి వచ్చి రోజా మెడకే చుట్టుకుంటుంది ఇది. Hmm. ఇప్పుడు ఆవిడ ఏ నోటితో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ ముట్టుకొనివ్వను అని అనదో, తాకనివ్వను అని అనదో, Hmm. అసలు నీ టూరిజం శాఖ కింద తయారైన ఈ రహస్య మహల్ ఎలా ఉందో నువ్వు చూసావా? పోనీ Hmm. నువ్వు జీవోల మీద చూసే సంతకం పెట్టావా? Hmm. చూడకుండా పెట్టావా? మరి జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా జీవోల మీద సంతకాలు పెట్టించుకోవటం. Hmm. ఐఏఎస్ ఆఫీసర్లో పెట్టించుకుంటాడు. ఇప్పుడు వాళ్ళెంత సిగ్గుపోయిన వాళ్ళు అయిపోయారో, జైలుకి వెళ్ళారో చూసాం కదా. Hmm. మంత్రులైనా పంపించాడు కదా. పోయినసారి వాళ్ళ నాన్న మంత్రివర్గంలో మంత్రులు జైలుకి వెళ్ళింది చూసాం కదా మనము. Hmm. మరి ఈరోజే ఏం చెప్తుంది సమాధానం? సరే, గుడివాడ అమర్నాథ్ వచ్చాడు, అంటే కోడిగుడ్డు మంత్రి. Hmm. ఆయన వచ్చి లేదండి, ఇది ఇక్కడ గనక పరిపాలనా రాజధాని వస్తే గనక అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ కోసం కట్టారు అని. Hmm. అసలు ఇక్కడికి రాజధాని వస్తుందా లేదా అనేది ఇంతవరకు క్లారిటీ రాలా. Hmm. అంటే పరిపాలనా రాజధాని అంటే అక్కడ ఏం ఉండాలి? సెక్రటేరియట్ ఉండాలి Hmm. కదా. సెక్రటేరియటే కట్టకుండా క్యాంప్ ఆఫీస్ కట్టడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు? Hmm. అది 500 కోట్లు పెట్టి, ఒకవేళ 3 రాజధానులు అవ్వలేదు అనుకుందాం, Hmm. ఈ క్యాంప్ ఆఫీస్ని ఏం చేస్తారు? మీరు క్యాంప్ ఆఫీస్ అని చెప్తున్నారు కదా, అదేమంటే ఇంకాసేపు అయిపోయిన తర్వాత కొంచెం గుక్క దిప్పుకుని ఏం చెప్తున్నాడు? రాష్ట్రపతులు వస్తారు, గవర్నర్ విడిది Hmm. వాటి కోసం, అది ఇది కాదంటే ఈస్టర్న్ నేవల్ కమాండర్ వస్తారు Hmm. వాళ్ళ కోసం. మన రాష్ట్రం ఈ రోజున్న ఆర్థిక పరిస్థితి ఇలా వచ్చే వాళ్ళ కోసం 24 లక్షల టబ్బు, 3 లక్షల కమోడు ఖర్చు పెట్టేంత పరిస్థితిలో మన రాష్ట్రం ఉందా? Hmm. మన రాష్ట్రం భరించగలదా? ఇంత ఖర్చును భరించగలదా? ఇదేమన్నా బాంబేనా, ఢిల్లీనా? Hmm. అసలు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఓ పక్కన 3 రాజధానులు కట్టడానికి డబ్బులు లేవని ఏడుస్తున్నాడు నువ్వు. Hmm. ఇప్పుడు 500 కోట్లు పెట్టి కట్టే బదులు ఈ 500 కోట్లు అమరావతిలో ఆగిపోయిన బిల్డింగులు కడితే, ఆగిపోయిన బిల్డింగుల మీద నువ్వు శ్రద్ధ పెట్టుంటే కనీసం అమరావతి ఎంతో కొంత ఒక 10% అన్న నీకు అయ్యేదిగా. Hmm. అసలు నీకు ఆ కళే లేదు, సరిగా పరిపాలించే కళే లేదు. Hmm. కాలు దొక్కినప్పుడే తెలిసింది వాడి కళ అన్నట్టు నీ కళ ఏంటో అప్పుడే తెలిసిపోయింది. Hmm. నిన్ను ఎన్నుకున్న తెలుగు ప్రజలు గట్టిగా వాళ్ళకి నషాళానికి అంటింది కాబట్టి ఇప్పుడు మంచి నీకు నషాళానికి ఎక్కే తీర్పు ఇచ్చారు. Hmm. ఇది స్థూలంగా ఋషికొండ స్టోరీ. ఎవరికి కన్వీనియంట్గా వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటున్నారు. Hmm. అయితే మన ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే, అసలు జగన్మోహన్ రెడ్డి తన కోసమే కట్టించుకున్నాడు అనుకుందాం. Hmm. పోనీ 9 ఎకరాల్లో 7 బ్లాకులు కట్టారు. Hmm. దీనికి వీళ్ళు ఏం చెప్తున్నారు కారణం? తెలుగుదేశం వాళ్ళ ల్యాండ్ మేము స్వాధీనం చేసుకున్నాము, Hmm. గంటా శ్రీనివాసరావు ల్యాండ్ ఆక్రమిస్తే Hmm. ఆ కోపంతో గంటా శ్రీనివాసరావు చేస్తున్న గలాటా తప్పితే ఏమీ లేదు అని చెప్తున్నారు. Hmm. కానీ మీరు కట్టిన బిల్డింగ్ అయితే అక్కడ కనిపిస్తుంది. Hmm. ఇదేం పేపర్ల మీద ఉండగా ఆయన గలాటా చేస్తే ఏదో ప్లానింగ్ టైంలోనే ఉన్నప్పుడు గనక గలాటా చేశాడు అనుకోండి, Hmm. కావాలని చేస్తున్నాడు అనుకోవచ్చు. Hmm. మీరు అన్ని గలాటాలు నీ పక్కన పెట్టే కదా బిల్డింగ్ కట్టేశారు. Hmm. బిల్డింగ్ కట్టేసిన తర్వాత ఇంకా గంటా శ్రీనివాసరావు గలాట చేశాడు అంటాం, వ్యక్తిగత కక్షలు ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. Hmm. పైగా అసలు అన్నిటికన్నా మించి అంత పెద్ద బిల్డింగు అక్కడ కట్టొచ్చా లేదా అనేది ప్రాథమికమైన ప్రశ్న. Hmm. ఇవే డబ్బుల్ని మనం పోలవరానికి వాడుకుంటే మనకి పోలవరం
అంటే మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనెలాగా ఆ రాష్ట్రాన్ని చేసి పాడేశాడు. మరి ఈ పరిస్థితుల్లో మేధావులు ఏం మాట్లాడతారు, ఎలా సమర్థించుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు చంకరేసుకుని బాబు చందమామ కనిపిస్తుంది, బాబు అది కనిపిస్తుంది, ఇది కనిపిస్తుంది, తిను బాబు చిక్కిపోతున్నాం అని ముద్దలు కలిపి పెట్టారు కదా, గోరు ముద్దలు కలిపి పెట్టారు కదా. మరి ఈ బుజ్జిబాబు మీరు అనుకునే బుజ్జిబాబు కాదండి. ఇంత మాయామంత్రం తెలిసినోడు, జగన్మోహన్ పురాలు కట్టించుకున్నోడు, అలాగే మహల్ పిచ్చోడండి. ఇతను అందరూ ఇప్పుడు ప్యాలెస్ పిచ్చోడు అంటున్నారు. ఊరూరా ప్యాలెస్లు కట్టుకుంటున్నాడని. ఇప్పుడు ఢిల్లీలో ఉంది ఇల్లు, బాంబేలో ఉంది, కలకత్తాలో ఉంది, మద్రాసులో ఉంది, బెంగళూరులో ఉంది, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వైజాగ్ వచ్చి చేరింది, మరి తాడేపల్లిలో ఉండనే ఉంది. బెంగళూరులో ఎంత పెద్ద ప్యాలెస్, 100 గదులు అంటది. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి హైదరాబాద్లో ఒకటి లోటస్ పాండ్, అంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని సెక్యూరిటీ బిల్డింగ్ రోడ్డు మీద కట్టాడు. ఆ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది పొద్దాక. ఎవరో కంప్లైంట్ చేస్తే అది కూలగొట్టారు. దానికి మళ్ళీ రేవంత్ రెడ్డి చేయించాడు, చంద్రబాబు నాయుడు చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పి చేయించాడు. ఇలా తలాతోక లేని మాటలు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు దేనికైనా తగ్గిపోతారుగా. అప్పుడు కుమారి ఆంటీ రోడ్డు మీద షెడ్ పీకినందుకే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్తే పీకాడని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు దేనికైనా మాట్లాడగలను సమర్థులు కదా. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో లోటస్ పాండ్ దగ్గర మొన్న అక్రమ కట్టడం అని కూల్ చేస్తే దాని గురించి పెద్ద గగ్గోలు పెట్టి మరి మోడీకి కూడా ఏమన్నా కంప్లైంట్ చేసుకున్నారో ఏమో. అంటే వీళ్ళ పరిస్థితి అలా ఉంది. అయితే అసలు వీటన్నిటికన్నా మించింది అసలు ఇప్పుడు వీళ్ళు పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ రిషికొండ దీని గురించి ఇది ఇంత త్వరగా ఈ విధంగా వాళ్ళకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది, ఇంత బ్లాస్ట్ అవుతుంది అని వాళ్ళు, ఇది చాలా పెద్ద విస్ఫోటనం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఉన్న పరిస్థితిలో నిజానికి వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయినందుకే దిమ్మరపోయి, అదేదో అంటారు కదా, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయి పడిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడాలంటే ఓపిక లేదు, సమర్థించుకుంటానికి అవకాశం లేదు. అసలు వీళ్ళ దగ్గర ఏదన్నా సరైన కారణం ఉంటే కదా, ఒక లెజిటిమేట్ రీజన్ ఉండాలి కదా సమర్థించుకోవటానికి. వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని మోసం చేశారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టారు అక్కడ. ఆ బిల్డింగు మామూలుగా అయితే ఇలాంటి పెద్ద పెద్ద భవంతుల్లో ఉండాలనే పిచ్చి పాతకాలంలో రాజరికంలో రాజులకు మాత్రమే ఉండేది. రాజప్రసాదాలు అనేవాడు. ఈయనకు కూడా ఏంటంటే ఈయన తాత ఒక పెద్ద మహారాజు. ఆ మహారాజుకి ఈయన మనవడు కాబట్టి ఈయన కూడా ఈ విధంగా ప్యాలెస్లు కట్టుకోవాలని పిచ్చి పట్టింది కాబట్టి ఇంకొన్నాళ్ళు పోతే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కుమారులు వేటకెళ్ళారు, చేపను తెచ్చారనే కథ మానేసి అనగనగా ఒక సీఎం, ఆయనకి 7 ప్యాలెస్లు, 7 ప్యాలెస్ల మీద 7 కేసులు అయినాయి. 7 కేసులు నిరూపితమయ్యి 7 సార్లు జైలుకి వెళ్ళాడని చెప్పుకుంటారు తప్పితే వేరేగా ఏమీ లేదండి. ఇదంతా కూడా అతని యొక్క వ్యక్తిగతంగా అతని ఆత్మ తృప్తి కోసం, ఆత్మని సంతృప్తి పరుచుకోవటానికి అతను ప్రజల డబ్బుల్ని, ప్రజల రక్తము చెమటని, ఆ డబ్బుల్ని ఆ విధంగా అనుభవించడానికి పుట్టాడు. ఒక్క 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినందుకు కాను ఆ పాపానికి వాళ్ళకి చెయ్యాల్సిన పనులు చేయకపోగా కనీసం అండి రోడ్లే లేదు. రోడ్లకి ఎంత ఖర్చు అవుద్దండి? 500 కోట్లు అవుద్దా రోడ్లకి? అవ్వదు కదా. ఏదో కొడాలని అదేదో గొప్ప కింద చెప్తున్నాడు. ఏమని, నేనేదో 10 కోట్లు అడిగాను దేనికోసమో, అడిగితే మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది అని చెప్పి అన్నాడు అని. అది ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. అంటే 10 కోట్లు నియోజకవర్గానికి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, కానీ నీకు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బులు వచ్చినాయా? ఏమని సమాధానం చెప్పుకుంటారు? మరి ఇప్పుడు ఈ బుజ్జిబాబుని వెనకేసుకొచ్చిన పెద్ద బాబులు ఏం సమాధానం చెప్తారో సమాజం ముందైతే వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరినైనా నిలదీసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు నిలదీస్తారు, వాళ్ళకి సమాధానం కావాలి.
ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.